ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేశమంతా శ్రామం, కరువు, వర్షాలు ఎక్కువైతాండువి. కొనుకాడ వర్షాలే లేదు, కొనుకాడ వర్షాలు ఎక్కువైతాండువి, కొనుకాడ వర్షాలే లేదు. ఎందుకు అట్లయితుంది అంటే మనల్ని బొట్టే. సరిగా ప్రార్థనలో లేదు, సరిగా దేవునిలో లేదు. దేవుని బిడ్డలు అనుభవిస్తుంటారు, మందిరాలకు పోతారు, ప్రేయర్లలో లేదు, వాక్యం వినలేదు. మనల్ని బట్టే శ్రమం, మనల్ని బట్టే శ్రమలు. ఎక్కడ చూసినా భూకంపాలు అవుతున్నాయి, ఎక్కడ చూసినా నీళ్ళ కొట్టుకుపోతాండారు, ఎక్కడ చూసినా ಕೆಲವು జాగాల్లో వర్షాలే లేవు, వాళ్ళకు భోజనాలే లేవు. ఇట్లంతా అవుతాండంటే ఏళ్ళు అవుతాండంటే మనల్ని బట్టే అవుతాండేది. మనం దేవునిలో భయభక్తి లేదు, దేవుడు అంటే దిగులు లేదు, దేవుడు అంటే భయం లేదు. ప్రార్థన అంటారు, చర్చ్ అంటారు, దేవుడు అంటే భయమే లేదు, భక్తి లేదు. మనకు భయభక్తి ఉండాల, దేవుడు అంటే భయం ఉండాల, భక్తి ఉండాల. దేవుడు అంటే పొడి చావాల. ఈ లోకంలో ఎన్ని జరుగుతాను అంటే దేవుని రాకడ అత్తరుంది, సమీపంగా ఉంది అనే అర్థము. మన ఇండ్లలో గొడవలు, ఇండ్లలో గలాట్లు, ఇండ్లలో సమాధానం లేదు. కిచెన్లో ఉంటే రగడ, కిచెన్లో ఉంటే గ్లాసులు పారేయటము, తట్లు పారేయటం, కోపాలు, పగలగొట్టేది, ఇరుగొట్టేది, భోజనాలు వేస్ట్ చేసేది. ఇదంతా ఏమిటికి అవుతుంది? మనల్ని బట్టే అవుతుంది. శ్రమం ఎందుకు వస్తుంది? మనల్ని బట్టే వస్తుంది. శ్రమకాలం మనల్ని బట్టే వస్తుంది. దేవునికి భయభక్తి లేదు. మనం ఏం చేస్తాము అది మనకే రివర్స్. దేవుళ్ళ భయభక్తిగా ఉండేవాళ్ళు వాళ్ళు చూడండి ఎంత భయభక్తిగా ఉంటారు. దేవునిలో ఉండేవాళ్ళు వాళ్ళు ఎంత సాయం చేస్తారు, తినేదైనా ఒకరికి పెడతారు, వాళ్ళతో ఉండేదైనా ఒకరికి సాయం చేస్తారు. మనం సాయం చేయము, ఒకరికి ఇయ్యము, ఒకరికి పెట్టాలన్నా ఇయ్యము. అందరిని బట్టే శ్రమలు, నిందలు, అవమానాలు అందరిని బట్టే మనల్ని బట్టే వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. భయభక్తిగా ఉండండా, దేవునిలో ఉండండా, దేవునికి ప్రేయర్ చేయండా. నోవాను వాడిలో దేవుడు చెప్పిన మాట వినుకున్నట్ల, దేవుడు చెప్పిన దేశం పోకున్నట్ల వేరే దేశం పోయిన దానికి వాడకే తుఫాను వచ్చేసే, శ్రమ వచ్చేసే. ఎవరిని బట్టి? నోహానని బట్టే వచ్చి. ఆ వాక్యం అర్థం చేసుకుంటే చాలు. మనల్ని బట్టే శ్రమలు వస్తాండు, శ్రమలు వస్తాండువి. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇవి నా మాటలు కాదు, ఇది దేవుని మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది షేర్ చేయండా, లైక్ చేయండా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.